తిరుపతిలోని శ్రీశక్తి పీఠాన్ని సందర్శించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు. వారాహి అమ్మవారి దర్శనం తర్వాత శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా చైర్మన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని చెప్పారు. నాకెంతో ఆనందం కలిగించింది. గత 2 సంవత్సరాల కిందే స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు. కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామీజీ అదేవిధంగా మాతాజీ వీళ్ళందరూ కూడా క్లుప్తంగా నాకు వివరించారు. నేను కూడా అన్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను. అదేవిధంగా కూడా చేస్తాం కూడా. ఇక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి స్వామివారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము. ఇకపోతే భక్తులు చాలామంది వస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏమైంది, పూజా కార్యక్రమం అయితే ఏంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కుంటే ఆ సమస్యలన్నీ తీరుతున్నాయని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం అది. దాని మూలానే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు. నిజంగా కూడా చాలా ఈ పీఠాది నిర్వాహకులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. చాలా సంతోషం. ఎందుకంటే తిరుమల తిరుపతి క్షేత్రం ఏదైతే ఉన్నదో అది కూడా ప్రధానంగా వరాహస్వామి క్షేత్రంగా చెప్తాం. వెంకటేశ్వరుడికి అక్కడ ఉండటానికి కూడా వరాహస్వామి అనుమతి తీసుకున్నారు అని మన పురాణ కథల్లో ఉన్నది. అటువంటి వరాహస్వామి శక్తికి మూలశక్తిగా శాక్తేయంలో వారాహిదేవి గురించి చెప్పారు. అక్కడ పురుష రూపంలో తిరుమలలో స్వామి వరాహస్వామిగా ఉంటే ఇక్కడ అమ్మవారు వారాహిదేవిగా ఉన్నది. అటువంటి తిరుమల క్షేత్రం నుంచి రావటం అంటే స్వామివారి ప్రసాదం తీసుకుని వాళ్ళు ఇక్కడికి రావటం అంటే స్వామి వచ్చినటువంటి అనుభూతి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పొందుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే తిరుమల తిరుపతి